అమ్మ ఇప్పుడైతే మోనిష్ అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, చెప్పండి మేడం. నమస్కారం అండి. నమస్కారం మేడం. మోనిష్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవును మేడం. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. ఓకే మేడం. సాయంత్రం 4:26 అవును మేడం. సెప్టెంబర్ 26, 2000 సంవత్సరం చెన్నైలో పుట్టాడు. అవును మేడం. ఓకే అండి, స్టడీస్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు కదా? అవును మేడం. ఓకే అండి, మేడం తో మాట్లాడండి. హలో, నమస్కారాలు మేడం. నమస్కారం, చెప్పండి. మా అబ్బాయి మేడం మోనేష్, అబ్బాయి బైపీసీ జాయిన్ చేయించిన మేడం. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసి ఉన్నాడు. రిజల్ట్ ఎలా ఉంటుంది? ఇంటర్లోనా? ఇంటర్ మేడం, ఇంటర్ బైపీసీ ఫస్ట్ ఇయర్ మేడం. ఇప్పుడు ఎగ్జామ్ రాసి ఉన్నాడు. అదే స్టడీస్ ఏ విధంగా ఉంటుంది? వాడు ఎంసెట్ నెక్స్ట్ అదే సెకండ్ ఇయర్ తర్వాత ఎంసెట్ సీట్ వస్తుందా అది కనుక్కుంటామని కాల్ చేసినాం మేడం. ఎంసెట్ లో ఇప్పుడు మీ అబ్బాయికి చంద్ర మహర్దశ నడుస్తోంది. స్థిరత్వం లేదు, కోపం ఎక్కువ, పట్టుదల ఎక్కువ, ఏమాత్రం కూడా స్థిరత్వం లేదు. దానికి తోడు ఇప్పుడు అర్ధాష్టమ శని. ఈ అర్ధాష్టమ శని నెక్స్ట్ జనవరి 26 వరకు ఉంటాడు. జనవరి 26 వరకు ఉంటాడు. అంటే అప్పటికి ఫస్ట్ ఇయర్ అయిపోతుందా? ఫస్ట్ ఇయర్ అయిపోయి ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి మేడం. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ వస్తాడు. సెకండ్ ఇయర్ వస్తాడు. మార్చ్ లో ఎగ్జామ్ ఉంటుంది. అంటే ఎంబీబీఎస్ చదివించాలనా? అవును మేడం. మరి ఎంబీబీఎస్ చదివేదైతే ఇక్కడైతే అంతగా కనిపించటం లేదు. అంటే రిలేటెడ్ కోర్సెస్ ఏవైనా మెడికల్ కోర్సెస్లోకి వెళ్ళచ్చు, కానీ క్లినికల్గా ఇతను చేస్తాడని డాక్టర్ అవుతాడని ఎంబీబీఎస్ అని మాత్రం చెప్పడానికి కనిపించటం లేదు. ఇంకోటి ఏమిటంటే ఇతనికి స్థిరత్వం లేదు. అసలు ఈ మహర్దశ, చంద్ర మహర్దశ కూడా 2023 వరకు ఉంది. దానివల్ల స్థిరత్వం ఇవాళ నా అభిప్రాయం అతనికి రేపు ఉండదు. అన్నిటికీ కోపం, చిరాకు ఇలాంటివి కూడా చాలా ఎక్కువ. స్నేహాలు కూడా చాలా ఎక్కువే. అందుకని అతన్ని చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేలాగా మీరు బాగా కౌన్సిలింగ్ ఇస్తూ ఉండాలి. దగ్గర కూర్చోబెట్టి ఎప్పటికప్పుడు అతనికి చెప్తూనే ఉండాలి. అలా చేస్తే చదువుతాడు. చదువు బాగానే వస్తుంది ఇతనికి, చదువు గురించిన దిగులేం లేదు, కానీ మీరు అనుకున్నంతగా రాకపోవచ్చు. అందుకని రోజు సరస్వతి కవచం, ఓం శ్రీ హయగ్రీవాయ నమః అనేటువంటి మంత్రము, అన్నిటికంటే ఎక్కువ ఏ మంత్రం చదివినా కూడా ముందు కృషి బాగా చేయాలి, బాగా కష్టపడి చదవాలి. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన జాగ్రత్తలన్నీ కూడా పాటించండి మీ అబ్బాయి విషయంలో. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, అయితే గురువు, రాహు వీళ్ళిద్దరూ, ఈ 2 గ్రహాలు కూడా ఒకే రాశిలో ఉంటే ఏ రాశిలో ఉన్నాయి చండాల యోగం అన్నది వస్తుందంటారా? ఈ రాశి ఆ రాశి ఏమీ లేదు, ఏ రాశిలో ఉన్నా కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. రాశి అని కాదు కదా, ఆ ఇద్దరికి ఉండేటువంటి దూరాన్ని బట్టి చెప్తారు తప్ప ఈ రాశిలో ఉంటే ఏర్పడుతుందా ఆ రాశిలో ఉంటే ఏర్పడుతుందా అనేది కాదు. అమ్మ, రాహు సప్తమంలో ఉంటే మతాంతర వివాహాలు జరుగుతాయంటారా? ఈ అపోహ చాలా మందికి ఉంది. రాహు ఉండగానే మతాంతరం జరుగుతుంది, లేదా కులాంతరం జరుగుతుంది, ఏకంగా మతాంతరం జరుగుతుంది అని చెప్పేసి చాలా మందికి ఒక అపోహ ఉంది. నేను ప్రాక్టికల్గా ఒక విషయం చెప్పాలనుకున్నా. మా వారికి సప్తమంలో రాహు ఉన్నాడు. మాదేమి అంటే మీకు అథెంటిక్గా ఇలా జరగదు అని చెప్పడం కోసం పర్సనల్ విషయం చెప్తున్నా నేను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.